ఎందుకంటే స్వార్థం లేని ప్రయాణం కాబట్టి అందరూ కూడా ప్రశ్నించే వాళ్ళు మీరు ఏం చేస్తారు రేపటి రోజునని. మనం ఏం చేయగలుగుతామో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నాం. ఈ రోజున మేము నిర్వహిస్తున్న శాఖల్లో కానీ పనితీరులో కానీ మీరు చూశారు. ఏ విధంగా పంచాయతీరాజ్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారో మీరు చూశారు. ఊహించని విధంగా గ్రామ పంచాయతీల్లో స్వరాజ్యం తీసుకొచ్చి గ్రామ సభలు నిర్వహించి 13,000 గ్రామ పంచాయతీల్లో కూడా ఒకటే రోజున గ్రామ సభలు నిర్వహించి మీరే స్వచ్ఛందంగా తీర్మానాలు చేయండి. ఏ కార్యక్రమం చేయాలో ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు చక్కటి కార్యక్రమాలు చేయమని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఆ రోజున గ్రామ సభలు నిర్వహించాం. ఆ సభల ద్వారా వచ్చిన తీర్మానాలని బేస్ చేసుకుని ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా అద్భుతంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సీసీ రోడ్ల నిర్మాణం, పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఎక్కడైనా పొరపాటు జరిగిందో చెప్పండి. చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతోటి కష్టపడే మనస్తత్వంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఎన్నికలు అయిపోయినాయి కదా, ఈ రోజున మనం కేవలం పార్టీ పరంగా మనం ఆలోచించకపోతే మనం కూడా వెనకబడిపోతాం. మీరు మన పార్టీని గ్రామాల్లో ఈ రోజు కూడా కార్యక్రమాలు చేసుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో కూడా మండల కమిటీలు వేసుకుని మండల మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే మన నాయకులు ఉన్నారో, మన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకునే విధంగా